ఆపరేషన్ సింధూర్ కేంద్రంగా ఫోటో పాలిటిక్స్ జోరందుకున్నాయి. రాహుల్ గాంధీపై బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాల్వియా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ప్రతిగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాహుల్ పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మాల్వియా. ప్రపంచమంతా ఆపరేషన్ సింధూను స్వాగతిస్తే రాహుల్ మాట మాత్రంగానైనా ప్రధానిని అభినందించలేదన్నారు. భారత్ ఎన్ని ఫైటర్ జెట్లను కోల్పోయిందో చెప్పాలని పదే పదే అడుగుతున్న రాహుల్ పాక్ ఎన్ని జెట్లను కోల్పోయిందో ఎందుకని అడగడం లేదని ప్రశ్నించారు మాల్వియా. ఆపరేషన్ సింధూర్ పై డీజీఎంఓ స్పష్టత ఇచ్చినా సరే రాహుల్ పదే పదే ప్రశ్నిస్తూనే ఉన్నారంటూ మండిపడ్డారు అమిత్ మాల్వియా. ఆయన వాలకం చూస్తుంటే నిషానియే పాకిస్తాన్ అవార్డు పొందాలనే ప్లాన్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారా అని అనిపిస్తోందన్నారు మాల్వియా. రాహుల్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్, పెట్టిన ఫోటో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ ను ఉద్దేశిస్తూ అమిత్ మాల్వియాపై చేసిన వివాదాస్పద కామెంట్స్ పై పరువు నష్టం దావా వేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆపరేషన్ సింధూర్ అంటూ బీజేపీ బిల్డప్ ఇస్తుందని విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ పై చిన్న యుద్ధం చేసి కేంద్రం పెద్దగా గొప్పలు చెప్పుకుంటుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. చైనా అండతోనే పాకిస్తాన్ పేటరెక్కుతోందని, ముందు ఆ దిశగా కేంద్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన విమర్శలు చేయడం కాదు, రాహుల్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలన్నారు ఖర్గే. ನಮ್ಮ ಈಗೇನು ನಾವು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಚುಟ್ಪುಟ್ಟು ಯುದ್ಧಗಳು ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಪಾಕಿಸ್ತಾನ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ ನಮ್ಮ ಭಾರತ ದೇಶ ಮೇಲೆ ಗೂಬಿ ಕೂಡಿಸ್ತಕ್ಕಂಥದ್ದು. ಅವ್ರಿಗೆ ಶಕ್ತಿ ಇಲ್ಲ, ಶಕ್ತಿಹೀನರು ಇವತ್ತು ಚೈನಾದಿಂದ ಸಪೋರ್ಟ್ ತಗೊಂಡು ಅವರು ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡತಕ್ಕಂತ ಪ್ರಯತ್ನವನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದು ಎಂದೂ ಕೂಡ ನಮ್ಮ ದೇಶ ಸಹಿಸೋದಿಲ್ಲ. ನಾವು ಒಗ್ಗಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮೊದಲೇ 22ಕ್ಕೆ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ದೆ. రాహుల్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ నేతలు ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు. మోదీ, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోటోతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి బిర్యానీ విందుకు హాజరయ్యారని బీహార్ యూత్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.